హరే కృష్ణ. మీకు శ్రీమద్ భగవద్గీత ఇంకా శ్రీమద్ భాగవతం మధ్యలో తేడా తెలుసా? చాలా మంది ఇవి రెండు ఒకటే అనుకుంటారు, కానీ చాలా డిఫరెన్స్ ఉంది. సో మనం సింపుల్ గా తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడండి. శ్రీమద్ భగవద్గీతలో 18 అధ్యాయాలు ఇంకా 700 శ్లోకాస్ ఉన్నాయి. అదే శ్రీమద్ భాగవతంలో 12 స్కంధాలు ఇంకా సుమారు 18,000 శ్లోకాస్ ఉన్నాయి. ఈ భగవద్గీతని శ్రీకృష్ణుడు అర్జునునికి కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఉపదేశించారు. అదే శ్రీమద్ భాగవతం సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ కి ఆయన ఇంకా 7 days జీవిస్తారని లాస్ట్ మూమెంట్ లో చెప్పారు. తర్వాత ఇదే భాగవతాన్ని సూత గోస్వామి నైమిషారణ్యంలో మహర్షులకు వివరించారు. శ్రీమద్ భగవద్గీత మన జీవితంలో ఆచరించడానికి యూజ్ అయ్యే గైడ్ లాంటిది. సో మన కర్తవ్యం ఏంటిది, మనం కర్మ ఎలా చేయాలి, ధర్మం అంటే ఏంటిది, భక్తి ఇంకా జ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి అనే టాపిక్ ని శ్రీమద్ భగవద్గీత మనకు నేర్పిస్తుంది. అదే శ్రీమద్ భాగవతం ప్రధానంగా కథల రూపంలో మనకు చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సృష్టి ఎలా మొదలైంది, మహర్షుల చరిత్రలేంటి, భగవంతుని అవతారాలేంటి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా ఆ శ్రీకృష్ణుని మాధుర్య లీలల గురించి చెప్తుంది. భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పబడింది. అందుకే జీవితంలో క్లిష్ట పరిస్థితులు వస్తే మనం నిర్ణయాలు ఎలా తీసుకోవాలో భగవద్గీత మనకు నేర్పిస్తుంది. భాగవతం చివరి 7 రోజుల్లో చెప్పబడింది. అంటే జీవితంలో భగవంతుని స్మరణ ఎంత ముఖ్యమో ఇది మనకు తెలియజేస్తుంది. అందుకే ఆచార్యులు అంటారు, మొదట భగవద్గీతాన్ని అర్థం చేసుకోండి, దాని తర్వాత భాగవతాన్ని ఆస్వాదించండి. సింపుల్ గా చెప్పాలంటే భగవద్గీత అంటే గ్రాడ్యుయేషన్, ఇంకా భాగవతం అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. శ్రీమద్ భగవద్గీత మనకి ఎలా జీవించాలో నేర్పిస్తుంది. అదే శ్రీమద్ భాగవతం మనం భగవంతుని ఎలా ప్రేమించాలో నేర్పిస్తుంది. సో ఇకపై మిమ్మల్ని ఎవరైనా శ్రీమద్ భగవద్గీత ఇంకా భాగవతంలో తేడా ఏంటి అంటే మీరు ఈజీగా చెప్పేయచ్చు. సో ఇలాంటి స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.